ఆల్రెడీ 18 కాదు. హరే కృష్ణ. ఇవాళ 5వ అధ్యాయం గురించి తెలుసుకుందాం మనం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇవాళ 5వ అధ్యాయం భగవద్గీత. కర్మ సన్యాస యోగం అనేది ఈ అధ్యాయం పేరు. కృష్ణుడు ఆధ్యాత్మికంగా మనల్ని ఇంకొక స్టెప్ పైకి తీసుకువెళ్ళటానికి ఈ అధ్యాయంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో అర్జునుడు కన్ఫ్యూజ్ అయిపోయాడు. మళ్ళీ లాస్ట్ చాప్టర్ 4వ అధ్యాయంలో 41, 42 శ్లోకాల్లో కృష్ణుడు ఒక విధమైన కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసినట్టు మాట్లాడతాడు అర్జునుడికి. సో అర్జునుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి ఈ ప్రశ్నను మళ్ళీ అడుగుతున్నాడు అనమాట కృష్ణుడు ముందు. అది ఏంటి అంటే, నువ్వు యోగ సన్యాస్య కర్మాణం అని చేయమన్నావు నువ్వు. సో యోగా అనే సన్యాసం ద్వారా అంటే కర్మలని నువ్వు యోగ సన్యాసం ద్వారా అది వదిలేయని అన్నాడు. మళ్ళీ తర్వాత ఇక్కడ యోగం ఆత్తిష్టోత్తిష్ట భారత, యోగాన్ని నువ్వు ఆమ్డ్ విత్ యోగా యుద్ధం చెయ్యి, నిలబడి యుద్ధం చెయ్యి అని చెప్పి అన్నాడు. దీనివల్ల అర్జునుడు మళ్ళీ కన్ఫ్యూషన్లోకి వచ్చాడనమాట. సో అందుకని చెప్పి ఇక్కడ మొదటి ఈ వర్స్ స్టార్టింగ్ అప్పుడు మళ్ళీ ఆ కన్ఫ్యూషన్ని కృష్ణుడు ముందు ప్రజెంట్ చేస్తూ ఈ అధ్యాయం మొదలవుతుంది. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంశసి యశ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీభగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసాకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. జ్ఞేయః స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. సాంఖ్యయోగో పృథగ్భాలా ప్రవదంతి న పండితాః ఏకం అపి ఆస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. యత్ సాంఖ్యే ప్రాప్యతే స్థానం తద్యోగేరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సన్యాసస్తు మహాబాహో దుఃఖం ఆప్తుం అయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మానాచిరేనాధిగచ్చతి. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్ అపి న లిప్యతే. నైవ కించిత్ కరోమితి యుక్తమన్యేత తత్వవేత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ స్వశన్ ప్రలపన్ విశ్రజన్ గ్రనన్ ఉన్మిషన్ నిమషన్ అపి ఇంద్రియానింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రం ఇవాంబస. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. సర్వకర్మాణి మనసా సన్యాస్యాస్తేషు కం వశి నవద్వారా పురే దేహి నైవ కుర్వన్న కారయన్. న కర్తృత్వం న కర్మాణి లోకస్యాసృజతి ప్రభో న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. నాదత్తే కస్యచిత్ పాపం న చైవాసు కృతం విభో అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. జ్ఞానేన తు తత్ అజ్ఞానం ఏషాం నాశితమాత్మనః
తేషాం ఆదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. తద్బుద్ధయస్తదాత్మానస్తన్నిష్టస్తత్పరాయణాః గచ్చంతి అపునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండితః సమదర్శినః. ఇహ ఇవాతైర్జితః సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం. స్థిరబుద్ధిర్ అసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. బాహ్యస్పర్శేషు సక్తాత్మా విందతి ఆత్మని యత్ఫలం. స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖం అక్షయమశ్నుతే. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవ తే. ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః. శక్నోతి హ్యవ యత్శోధుం ప్రాక్శరీరా విమోక్షణాత్. కామక్రోధోద్భవం వేగం సయుక్త స సుఖీ నరః. యో అంతఃశుకో అంతరారామస్తతాంతర్జ్యోతిరేవయ. స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోऽధిగచ్చతి. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః. ఛిన్నద్వైతయతాత్మానః సర్వభూతా హితే రతాః. కామక్రోధ విముక్తానాం యతీనాం యతిచేతసాం. అభీతో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాం చక్షుశ్చైవాంతరే భ్రువో. ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. యతేంద్రియ మనోబుద్ధిర్మునిర్మోక్షాపరాయణః. విగతేచ్ఛ భయక్రోధో యః సదా ముక్త ఏవ సః. భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోకామహేశ్వరం. సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం రక్షతి. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. సో 5వ అధ్యాయంలో మొత్తం 29 శ్లోకాలు ఉన్నాయి. ఈ 29 శ్లోకాల్లో కృష్ణుడు కర్మ సన్యాసం గురించి మాట్లాడుతున్నాడు. అందుకనే ఈ సబ్జెక్ట్ పేరు కర్మ సన్యాస యోగం అని చెప్పబడింది. అంటే భగవంతుడి కోసమే అన్ని సేవలని మనం ఆయన కోసమే అర్పిస్తూ మన కోసం ఏమి ఎంజాయ్ చేయకుండా ఉండటం కోసం అన్ని అలా ఆఫర్ చేయాలన్నమాట. సో దీనికి ఈ చాప్టర్ బేసిస్ ఎక్కడి నుంచి మొదలుతాయి, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, రూట్ ఏంటి ఈ చాప్టర్ స్టార్ట్ అవ్వడానికి అని అనుకుంటే క్రిందటి అధ్యాయంలో 23వ శ్లోకంలో యజ్ఞయ ఆచరత కర్మ అని చెప్పి అక్కడ వస్తుంది. అంటే ప్రతి ఒక్క కర్మ కూడా ఒక యజ్ఞలాగా చేయాలన్నమాట. భగవంతుడి కోసం సాక్రిఫైస్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విధంగా ఆ మనస్తత్వంలో వ్యవహరించాలని చెప్పి కృష్ణుడు అక్కడ హింట్ ఇచ్చాడు. సో అదే పాయింట్ని అర్థం చేసుకొని ఇక్కడ చాప్టర్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్కటి కూడా భగవంతుడికి సేవ కోసం ఎలా చేయాలి, భగవంతుడికి సంతోషం కోసం ఎలా చేయాలి, చేస్తూ ఉన్న ప్రాసెస్లో మన మనస్తత్వం ఎలా ఉండాలి. సో అలాగే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఫస్ట్ అర్జునుడు అడిగాడు అనమాట. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యశ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. బ్రూహి ఎక్స్ప్లెయిన్ అంటూ మీ నాకు చెప్పు, సునిశ్చితం కన్ఫర్మ్గా చెప్పండి ఏం చేయాలి ఎలా చేయాలి అని చెప్పి. మీరు రెండు దారులు చెప్తున్నారు. మీరు సన్యాసం అంటే అన్నిటినీ వదిలేయమని చెప్తున్నారు, బట్ కర్మనామని సన్యాసం కర్మనామని అన్నారు, అన్ని పనుల్ని మీరు వదిలేయమంటున్నారు. మళ్ళీ యోగం ద్వారా అన్నిటినీ చేయమంటున్నారు. సో భక్తియుక్త సేవ ద్వారా మళ్ళీ రెండింటిని చేయమంటున్నారు. దీన్ని నేను ఎలా అర్థం చేసుకునేది, రెండిట్లో నాకు ఏది బెనిఫిషియల్, మీరు నిశ్చయంగా నాకు సునిశ్చితంగా నాకు చెప్పండి, నిశ్చయంగా చెప్పండి నాకు ఏది మంచిది, నా మనస్తత్వానికి నా వ్యవహారానికి ఏది మంచిది అని చెప్పి అడిగినప్పుడు సో కృష్ణుడు మన గురువు గారి పొజిషన్లో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ అర్జునుడి యొక్క ఉద్దేశాన్ని ఆయన మనస్తత్వాన్ని అర్థం చేసుకొని
సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయస కరావభౌ. రెండుటి యొక్క గమ్యం ఒకటే. సన్యాస కర్మయోగం చ, సన్యాసానికి కర్మయోగానికి రెండిటి యొక్క గమ్యం ఒకటే. తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్టత. మరి రెండిట్లో బెటర్ ఏదయ్యా అంటే కర్మ సన్యాసాత్ కంటే కర్మయోగం చాలా గొప్పది అని చెప్పి అన్నాడు అనమాట. సో సన్యాసి యొక్క డెఫినేషన్ ఏంటి? అప్పుడు కర్మ సన్యాసం అని చెప్పి అన్నాము మనం. సన్యాసి యొక్క డెఫినేషన్ ఏంటయ్యా అని చెప్పి, జ్ఞేయ స నిత్య సన్యాసి యోన ద్వేష్టి నా కాంక్షతి. అతను ఎవరిని ద్వేషించడు, ఏమి కాంక్షించడు. నిర్ద్వంద, అతను ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు. మరి సుఖం బంధాత్ ప్రముచ్యతే, అతను సంతోషంగా కూడా భౌతిక బంధాలన్నింటినీ ఈజీగా లిబరేట్ అయిపోయి ఉంటాడు. సో అతను ఒక సన్యాసి యొక్క డెఫినేషన్ అని చెప్పి చెప్పారనమాట. తర్వాత ఇప్పుడు సాంఖ్యయోగం అంటే కొంతమంది అనుకుంటారు సాంఖ్య అనేది ఒక సబ్జెక్ట్ ఉంది, యోగా అనేది భక్తి అనేది ఒక సబ్జెక్ట్ ఉంది, రెండు వేరు వేరు సబ్జెక్ట్ గురించి మాట్లాడుతూ ఉండొచ్చు అని అనుకుంటారు. బట్ కృష్ణుడు అంటున్నాడు ఇక్కడ, సాంఖ్యయోగో పృథక్ బాలః ప్రవదంతి నా పండితాః ఏకమపి ఆస్థితః సమ్యాగ్ ఉభయోర్ విందతే ఫలం. అంటే సాంఖ్య యోగా అనేది రెండు వేరు వేరు సబ్జెక్టులు కాదు, రెండిటి యొక్క గమ్యం ఒకటే. ఏ విధంగా అంటే సాంఖ్య అంటే భౌతిక సృష్టిని అంతా ఎనలైజ్ చేసి చివరికి కంక్లూషన్ ఏమొస్తామయ్యా అంటే అన్నిటి యొక్క కారణం భగవంతుడు. సో రూట్ ఆఫ్ దిస్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ ద సుప్రీం లార్డ్ విష్ణు అని చెప్పి సాంఖ్య ప్రాసెస్లో మనం కంక్లూషన్కి వస్తాం. మరి భక్తి యొక్క ప్రాసెస్ యొక్క కంక్లూషన్ ఏంటయ్యా అంటే భగవంతుడు కృష్ణుడే మూలము, ఆయనకి సేవ చేయాలి. సో దానికి ప్రభుపాద వారు ఉదాహరణ ఏం చెప్తారంటే, అందరూ చెట్టు యొక్క మూలాన్ని కనుక్కుంటారు సాంఖ్య ద్వారా, భక్తి ద్వారా ఆటోమేటిక్గా ఆ చెట్టుకి మనం అక్కడే నీళ్లు పోస్తుంటాం. చెట్టు ఎదగాలంటే ఆకులకి, పువ్వులకి, కాయలకి, కొమ్మలకి మనం నీళ్లు పోయాలి. సో చెట్టు యొక్క మూలంలో పోస్తేనే కానీ చెట్టు సంతోషంగా సుభిక్షంగా ఉంటుంది. సో ఆ విధంగానే భక్తి సాంఖ్య యొక్క రెండిటి యొక్క ఉద్దేశం ఒకటే. భక్తి సాంఖ్య ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడి నుంచి భక్తి మొదలవుతుంది. భౌతిక ప్రపంచం నుంచి విరక్తి, భగవంతుడి వైపు ఆసక్తి అనేది రెండిటి యొక్క గమ్యం అన్నమాట. సో యత్ సాంఖ్యే ప్రాప్యతే స్థానం తద్ యోగే అపి గమ్యతే. సాంఖ్యయోగా ద్వారా వచ్చే స్థానాన్ని యోగా ద్వారా కూడా మీరు అదే స్థానానికి వస్తున్నారు మీరు. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. రెండిటి యొక్క వ్యత్యాసం ఏం లేదు. సాంఖ్య ద్వారా యోగా ద్వారా కూడా మనం ఒకటే ప్రాసెస్లో ఉన్నాము, ఫైనల్గా ఒకటే రీచ్ అవుతాము. రెండిటి యొక్క విజన్ వేరియేషన్ లేదు అని చెప్పి కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. తర్వాత నెక్స్ట్ బట్ ఇది ఎందుకంటే భౌతిక ప్రపంచం నుంచి విరక్తి కలగకపోతే అది మనిషి యొక్క పరిస్థితి ఏంటి అంటే సన్యాసస్తు మహాబాహో దుఃఖం ఆప్తుం అయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నా చిరేనాది గచ్చతి. భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో ఎవరైతే నిమగ్నమవురో భౌతిక ప్రపంచం నుంచి విరక్తి అతన్ని సంతోషపెట్టలేదంట. ఎందుకంటే మనం ఒక బావిలో అంటే మన హృదయం అనే ఒక ప్లేస్లో మనం వైరాగ్యాన్ని ప్రదర్శించామంటే మన లోపల హృదయంలో ఉన్న వేస్ట్ అంతా మనం డిలీట్ చేసేసాం, చెత్త అంతా. ఇప్పుడు దాన్ని మనం భక్తితో ఫీల్ చేయకపోతే ఆ లోటు వల్ల అతను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉందని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో ఋషులు భక్తి యొక్క సేవ ద్వారా వాళ్ళు భగవంతుణ్ణి అచిరేనాది గచ్చతి మునిర్బ్రహ్మ యోగయుక్తో మునిర్బ్రహ్మ. మునులు భక్తియుక్త సేవ ద్వారా భగవంతుణ్ణి అచిరేన అంటే చాలా అతి కొద్ది సమయంలోనే భగవంతుణ్ణి చేరగలరు అని చెప్పారనమాట. సో మనం ఈ భగవంతుణ్ణి చేరాలంటే మన శరీరంలో ఒక హైరార్కీ చెప్పాము ముందు. ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది, మనస్సు పైన బుద్ధి ఇంటెలిజెన్స్ ఉంది. ఈ మూడింటిని ప్యూరిఫై చేయగలగాలి. సో ఈ మూడింటిని ప్యూరిఫై చేసిన వాడు ఆత్మ యొక్క స్టేజ్కి రాగలడు అనమాట. సో నెక్స్ట్ 7వ వర్స్లో కృష్ణుడు అదే చెప్తున్నాడు. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్ అపినా లిప్యతే. యోగా ప్రాసెస్ ద్వారా ఫస్ట్ విశుద్ధాత్మ ఫస్ట్ ఇంటెలిజెన్స్ని ప్యూరిఫై చేయాలి, విజితాత్మ తర్వాత మైండ్ని ప్యూరిఫై చేయాలి, జితేంద్రియ తర్వాత ఇంద్రియాలని మనం నిగ్రహంలో పెట్టుకోగలగాలి. అప్పుడు ఏంటంటే బుద్ధి మనస్సు ఇంద్రియాలని కలిగిన వాడు సర్వభూతాత్మ భూతాత్మ అంటే అన్ని జీవులకి సహృదయంతో వ్యవహరించేవాడు. వాడు
కుర్వన్ అప్నా లిప్యతే, అన్ని ఎన్ని పనులు చేసినా సరే ఆ పనుల్లో అతను బంధింపబడడు, ఆ పనులు అతన్ని బంధించలేవు అని చెప్పి కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. సో దానికి ఆ భక్తియుక్త సేవలో ఆ మనిషి చేసే వ్యవహారాలు ఏమంటాయి, అన్నీ ఈ శరీరం, భౌతిక శరీరం అనేది, ఇంద్రియాలు అనేవి వాటి పనిని వాటిని చేసుకుంటూ వెళ్తాయి. ఎలాగంటే నైవ కించిత్ కరోమితి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అస్నన్ గచ్చన్ స్వపన్ శ్వశన్ ప్రలపన్ విసృజన్ గ్రనన్ ఉన్మిషన్ నిమిషన్ అపి ఇంద్రియానింద్రియార్థేషు వర్తంత ఇది ధార్యన్. ఆధ్యాత్మిక మనస్తత్వంలో ఉన్న మనిషి ఎప్పుడైతే అతను చేసే పనులన్నీ కూడా ఏం చేస్తున్నాడు, చూస్తున్నాడు, వింటున్నాడు, టచ్ చేస్తున్నాడు, వాసన చూస్తున్నాడు, లేకపోతే తింటున్నాడు, లేకపోతే అటు ఇటు నడుస్తున్నాడు, లేకపోతే పడుకుంటాడు, లేకపోతే శ్వాస తీసుకుంటాడు, దట్ ఇవన్నీ ఏం చేసినా సరే ఇతను యాక్చువల్లీ ఆత్మపరంగా ఏం చేయట్లేదు. ఇవన్నీ కూడా శరీరం దానికి భౌతిక సృష్టి ప్రకారం అది ఒక మెషిన్ లాంటిది. ఆ మెషిన్ అది ఆటోమేటిక్గా వ్యవహరించుకుంటూ పోతుందన్నమాట. ఎందుకంటే అతను మాట్లాడేటప్పుడు కానీ, అతను అంటే ఎవాక్యువేషన్కి వెళ్ళినప్పుడు, అంటే మలమూత్రాలు విసర్జనకి వెళ్ళినప్పుడు కానీ, ఈ కళ్ళు తెరిచినప్పుడు కానీ, ఓపెన్ అప్పుడు కానీ, ఇవన్నీ కూడా ఇంద్రియాలు ఆటోమేటిక్గా సెన్స్ ఆబ్జెక్ట్స్కి ఆటోమేటిక్గా ఆ రెండింటి యొక్క ఇంటరాక్షన్ వెళ్ళిపోతూ ఉంటుంది. దీనికన్నిటికీ ఆత్మ అనేది అంటే ఎలూఫ్గా ఉంది, వీటన్నిటితో ఏమి ప్రమేయం లేకుండా అది ఇండిపెండెంట్గా ఉంది అని చెప్పి కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ఏ విధంగా అది ఇండిపెండెంట్ ఉంది ఈ శరీరంలో, మరి ఇన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి కదా, మరి ఆత్మ ఎలాగా ఇండిపెండెంట్గా బతుకుతుంది అని చెప్తే దానికి ఒక ఉదాహరణ చెప్తున్నాడు అనమాట. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్వా కరోతిహ లిప్యతే నస పాపేన పద్మపత్రం ఇవాంబస. సో దానికి కృష్ణుడు ఏమంటాడు, ఒక చెరువులో తామర పువ్వులు, తామరాకులు ఉంటాయి. తామరాకులు ఉన్నా సరే, తామరాకులు నీళ్లు పక్క పక్కన ఉన్నా సరే, తామరాకులు నీళ్లు ఇంటరాక్ట్ అవ్వవు. అంటే రెండు సపరేట్గా ఉంటాయి అనమాట. ఆ విధంగానే ఎవరైతే ఆధ్యాత్మిక మనస్తత్వంలో ఉంటారో, ఎవరైతే భగవంతుడి కోసం తన సేవలన్నీ అంటే సేవలన్నీ భగవంతుడి కోసమే చేస్తుంటాడో, అతను ఈ పాపాలకి ఏమి కూడా టచ్ కాడు. అది పాపాలన్నీ కూడా అతన్ని ఏమి ఎఫెక్ట్ చేయలేవు. అంటే ఎలాగా పద్మపత్రం ఇవాంబస, పద్మపత్రం ఎలాగ నీటికి అది టచ్ అవ్వదో, భగవంతుడి యొక్క సేవకి అతను అలా టచ్ అవ్వడం అని చెప్పి చెప్తారనమాట. దీనికి ఉదాహరణ కింద మనకి పురాణంలో ఒక స్టోరీ చెప్తారు, ఒక కథ ఉంది. అది ఆ కథ ఏమిటయ్యా అంటే, అది శుకదేవ్ గోస్వామి జనక మహారాజ్ దగ్గరికి వెళ్ళి శిష్యరికం చేయటానికి అనమాట. ఇది పూర్వ బ్రహ్మ యొక్క వేరే మహాయుగంలో, అంటే ఇది 28వ మహాయుగం, వేరే యొక్క మహాయుగంలో జరిగిందని చెప్తారనమాట. సో అందులో ఏంటంటే, ఒకసారి శుకదేవ్ గోస్వామి తెలుసు మనకి, వ్యాసదేవుడి యొక్క కుమారుడు. అతను పుట్టుక నుంచే ఒక గొప్ప ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవాడు. కానీ అతను భగవంతుడి యొక్క స్వరూపాన్ని అతను అర్థం చేసుకోలేడు. పుట్టినప్పుడు అతను భగవంతుడి యొక్క ఇంపర్సనల్ అండర్స్టాండింగ్లో పరిపూర్ణంగా జ్ఞానంలో ఉన్నాడనమాట. సో ఒకసారి అతను అంటే వాళ్ళ తండ్రి గారి యొక్క ఆశ్రమం దగ్గరే ఒక అడవిలో అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అనమాట. సో ఒకరోజు అతను తపస్సు చేస్తున్నప్పుడు ఒక కోరిక కలిగింది, ఒకసారి వైకుంఠంకి వెళ్ళి విష్ణువు యొక్క దర్శనం చేసుకుందాము, అప్పుడు నా జన్మ ఇంకా పరిపూర్ణంగా ధన్యమవుతుంది అని చెప్పి అనుకొని అతను వైకుంఠానికి వెళ్తాడు. వైకుంఠానికి వెళ్ళినప్పుడు అక్కడ డోర్ కీపర్స్ ఇతన్ని లోపలికి పంపించరు అనమాట. ఎందుకు అని అడిగితే, లోపలికి వెళ్ళి వాళ్ళు కనుక్కొని వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు, ఇతను గురువుని యాక్సెప్ట్ చేయలేదు, గురువు లేని వాడికి వైకుంఠంలో అర్హత లేదు. సో గురువు ద్వారా వచ్చేవాడు మాత్రమే వైకుంఠానికి అర్హుడు అని చెప్పినప్పుడు అప్పుడు శుకదేవ్ గోస్వామి చాలా అఫెండ్ అయ్యి కిందకు వచ్చి వాళ్ళ ఫాదర్ని కలిసి జరిగిన వృత్తాంతాన్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేసి, తనకి ఇప్పుడు ఒక గురువు కావాలి ఇమీడియట్గా, లేకపోతే తన జీవితం వేస్ట్ అయిపోతుందని చెప్పంగానే వ్యాసదేవుడు ఆలోచించి, నీకు తగ్గ గురువు గారు ఎవరై ఉన్నారయ్యా అంటే ఆ టైంలో జనక మహారాజు ఉన్నాడు. జనక మహారాజు ఒక గొప్ప భక్తుడు, అతని దగ్గరికి వెళ్ళు, అప్పుడు నీకు ఆధ్యాత్మిక తత్వం యొక్క అగ్ని ఇంటర్కర్సీస్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడని చెప్పారనమాట. బట్ శుకదేవ్ గోస్వామికి కొంచెం డౌట్ ఉంటుంది. ఎందుకంటే జనక మహారాజు ఒక రాజు, భార్యా పిల్లలతో గృహస్థాశ్రమంలో ఉన్నతను, తర్వాత ఒక అంటే రాజ్య భోగాలు సుఖ సంతోషాల్లో నిమగ్నమైపోయిన వాడు. నేను సన్యాసంలో ఉన్నవాడికి నాకేమి, అంటే నేను అతని దగ్గరికి వెళ్ళి ఏం నేర్చుకునేది ఉన్నది అని చెప్పి అంత సీరియస్గా అతను తీసుకోలేదన్నమాట సిచ్యువేషను. చాలాసార్లు ప్రయత్నిస్తాడు, ఆ ఊరు వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసేవాడు. అలాగా 12 సార్లు అతను జనక మహారాజు యొక్క ఆల్మోస్ట్ ఒకసారి అయితే ప్యాలెస్ దగ్గర వరకు కూడా వెళ్ళి వెనక్కి వచ్చేసాడు అనమాట.
సో ఇక 13వసారి ఒకసారి వాళ్ళ నాన్నగారు ఫోర్స్ చేసి ఇక 13వసారి బయలుదేరుతుంటే సో ఇతని యొక్క మనస్తత్వాన్ని చూసి నారదుడు కంపాషన్ అయ్యి దారిలో ఒక ముసలి బ్రాహ్మణులాగా ఒక నది దగ్గర బుట్టతో మట్టి తీసుకొచ్చి నదిలో విసురుతూ ఉంటాడనమాట. సో విసురుతుంటే సుఖదేవ గోస్వామి అతన్ని చూసి నవ్వుతాడనమాట. ఏం చేస్తున్నావయ్యా నువ్వు? నదిలో నువ్వు బ్రిడ్జి కట్టాలనుకుంటే నువ్వు తీసుకొచ్చి అలా మట్టి పడేస్తే ఏమవుతుంది? మట్టి అలా నీళ్ళ ప్రవాహంతో కొట్టుకెళ్ళిపోతుంటుంది. ఫస్ట్ నువ్వు అక్కడ ఒక బ్యాంబూ కర్రలు పెట్టి వాటికన్నిటికీ ఒక బేస్ చేసి తర్వాత నువ్వు మట్టి కట్టి తర్వాత అప్పుడు నువ్వు బేసిస్ కడితేనే కానీ నువ్వు ఒక డ్యామ్ కట్టగలవు అని అంటాడు. నువ్వెంత మూర్ఖుడివి, నీకు ఆ మాత్రం తెలియదా అని అంటాడు అనమాట. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటాడు, ఆ పెద్ద బ్రాహ్మణుడు అంటాడు, నేను మూర్ఖుడిని కాదు, నాకంటే ఇంకా పెద్ద మూర్ఖుడు ఒకడు ఉన్నాడు. అతను సుఖదేవ గోస్వామి, వ్యాసదేవుడి యొక్క కొడుకు. 12 సార్లు అతను గురువు గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోరా బాబు అని అంటే అక్కడి వరకు వెళ్ళి గోడ దగ్గరికి అంటే దగ్గర వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి పరిగెత్తుకొచ్చాడు. నేను పెద్ద మూర్ఖున్నా, వాడు పెద్ద మూర్ఖుడా అని చెప్పంగానే అతనికి ఆల్రెడీ ఇన్నిసార్లు అతను కొంచెం తప్పుగా మనస్తత్వంగా ఆలోచించినందుకు అతనికి ప్రతి ఒక్కళ్ళ జీవిలో కూడా 14 మెరిట్ పాయింట్స్ అతను సంపాదించాడు. ఇప్పుడు 12 సార్లు అతను వెళ్ళొచ్చేసరికి అతని యొక్క 12 మెరిట్ పాయింట్స్ అతను ఆల్రెడీ కోల్పోయాడు. ఇక 2 మెరిట్ పాయింట్సే ఉన్నాయి. అతని జీవితాన్ని ఎంత వృధా చేసుకున్నాడు, నా జీవితం కంటే అతని జీవితం ఎంత వేస్ట్ అయిపోయిందని చెప్పంగానే ఇమీడియట్లీ సుఖదేవ్ గోస్వామి కళ్ళుదిరికి అక్కడ పడిపోతాడనమాట. కొద్దిసేపు అయిన తర్వాత స్పృహ తప్పిపోయి పడిపోతే కొంచెం సేపు అయిన తర్వాత అక్కడ లేచి వస్తే ఆ పెద్ద ఆయన లేడు, ఇంకెవరు కనపడరు. అప్పుడు ఆయనకి ఇమీడియట్గా గుర్తొచ్చిందనమాట అతను ఎంత పెద్ద తప్పు చేశాడని చెప్పి. సో ఈసారి ఇమీడియట్గా జనక్ మహారాజ్ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తుంటాడు అనమాట. అనుకుంటాడు, నేను ఒక గొప్ప మనిషిని వచ్చాను కాబట్టి జనక మహారాజే స్వయంగా నన్ను రిసీవ్ చేసుకోవడానికి ప్యాలెస్ ఎంట్రన్స్ వరకు వచ్చి ఉంటాడని చెప్పి అనుకున్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరూ లేరు అక్కడ. సో అక్కడ ఒక సెంట్రీ ఉంటే అంటే గేట్ కీపర్ ఉంటే అతనికి చెప్పాడనమాట, నేను వచ్చాను, వెళ్ళి మీ రాజుగారికి చెప్పానంటే రాజుగారు పట్టించుకోలేదు అనమాట. ఆయన ఏదో బిజినెస్లో ఉంటే అంటే దేశ యొక్క భద్రత చూసుకుంటూ ఉంటారనమాట. సో ఆయన చెప్తారనమాట, మీరు ఒక పని చేయండి, ఎక్కడున్నవాడు అక్కడే ఉండమని చెప్పండి అని అంటాడనమాట. సో ఇతను ఆ టైంలో నడిచి వచ్చేటప్పుడు గోడ పక్కన నడిచి వస్తున్నాడు. ఆ గోడ పక్కన ఉండే ప్లేస్ కరెక్ట్గా వాళ్ళు ప్యాలెస్ నుంచి పాడేసే డస్ట్ అంతా అక్కడే పడుతుంది అనమాట, చెదారం అంతా. సో అక్కడే ఉండిపోయాడు అనమాట. సో ఇంకొక అరగంట గంట సేపులో ప్యాలెస్ నుంచి వచ్చే డస్ట్ అతను ముంచే నిండిపోయి ఉన్నాడు అనమాట. సో 4 రోజుల తర్వాత జనక మహారాజు అడుగుతాడనమాట, అదే నా కోసం సుఖ వచ్చాడు కదా, ఎక్కడున్నాడంటే అక్కడే ఉన్నాడు సార్, ఆ చెత్తలో మొత్తం కూరుకుపోయి ఉన్నాడు అని అనగానే జనక మహారాజు అంటాడు, అతన్ని బయటికి తీసి స్నానం చేయించి మంచిగా డ్రెస్ చేయించి నా ముందుకు తీసుకొని రండి అని అంటారనమాట. సో అలా తీసుకొని రాగానే సో జనక మహారాజ్కి అర్థమైందంటే సుఖదేవ్ గోస్వామికి చిన్న మనస్తత్వం ఉంది, మనసులో ఒక చిన్న అహంకారం ఉంది. ఇతను గొప్ప వైరాగ్యస్తుడు, నేను సన్యాసం తీసుకున్నాను కాబట్టి నాకు వైరాగ్యం ఆల్రెడీ ఉందని చెప్పి ఒక చిన్న మనస్తత్వంలో ఆ చిన్న అహంకారం ఉందన్నమాట. సో దానికోసం చెప్పి జనక మహారాజు ఒక మాయను సృష్టిస్తాడు. ఏంటయ్యా అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకునే సమయంలో ఒక సెంట్రీ వచ్చి చెప్తాడనమాట, సార్ మన రాజ్యంలో మంటలు వచ్చినాయి, సగం రాజ్యం దగ్ధం అయిపోయింది అని అంటాడు. సో ఇతనే ఓకే జరిగేదైతే జరుగుతుంది, భగవంతుడి ఇచ్చా ఈశ్వర ఇచ్చా అని చెప్పి వదిలేస్తాడు అనమాట. మళ్ళీ వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇంకో అరగంట తర్వాత సార్ మన రాజ్యం మొత్తం తగలబడిపోయింది, ఆల్మోస్ట్ ఇప్పుడు మన ప్యాలెస్ వరకు వచ్చేసింది మంట అని అంటాడు అనమాట. సో జరగాల్సిందేదో జరిగిపోయింది, భగవంతుడు ఇచ్చా అని చెప్పి మళ్ళీ వాడిని పంపించేస్తారనమాట. ఇంకొక 15 నిమిషాలు 20 నిమిషాలు వీళ్ళు మాట్లాడుకునేసరికి సార్ మన ప్యాలెస్ మొత్తం దగ్ధమైపోయింది, మీ యొక్క అంతఃపురం మాత్రమే మిగిలింది, మీరు కూడా తొందరగా అని చెప్పంగానే జరిగేదేదో జరిగిపోయింది, అంతా భగవతేచ్ఛ అని చెప్పంగానే సుఖదేవ్ గోస్వామి తన దండ కమండలం అవన్నీ తీసుకొని పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంటాడు అనమాట. సో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అప్పుడు జనక మహారాజ్ అతను చేయి పట్టుకొని అప్పుడు అడుగుతాడు అనమాట, మొత్తం రాజ్యం పైన, నా సిరి సంపదల పైన, నా ఆస్తి పైన నేనేం పట్టించుకోలేదు, నువ్వు మాత్రం నీ దండ కమండలం ఏమో పోతాయని చెప్పి నువ్వు బాధపడుతున్నావు, ఎవరు గొప్ప సన్యాసి, నువ్వా గొప్ప సన్యాసి నేనా గొప్ప సన్యాసి అనగానే అప్పుడు సుఖదేవ్ గోస్వామికి అర్థమవుతుంది, రాజే గొప్ప సన్యాసం కింద వ్యవహరిస్తున్నాడు, ఎంత పెద్ద రాజ్యం పోయినా సరే అతనేం పట్టించుకోలేదు అని చెప్పి. బట్ అప్పుడు నాకు దీక్ష ఇవ్వు అని చెప్పి అడుగుతాడనమాట. బట్ రాజు అంటాడు, నువ్వు దీక్షకి అర్హుడు కాదు, నువ్వు ఒక పని చేయి, మేము ఇవాళ నువ్వు వచ్చావనే సందర్భంలో ఇవాళ ఒక ఫెస్టివల్ లాగా మేము సెలబ్రేట్ చేసుకుంటాము, నువ్వు మొత్తం వెళ్ళి ఆ ఊర్లో జరిగే జాతర అంతా చూసుకొని మొత్తం రా. బట్ ఒక కండిషన్, నువ్వు వెళ్ళేటప్పుడు ఒక బౌల్ ఇస్తాడనమాట, ఒక గిన్నెలో మొత్తం పాలు నింపి ఆ పాల గిన్నెని చేతిలో పెట్టి నువ్వు ఈ పాల గిన్నెని అలానే తీసుకుంటూ వెళ్ళు, ఎక్కడా కూడా ఒక్క చుక్క ఇందులోంచి కింద పడకుండా చూసుకో. వాటితో పాటు వెళ్ళి ఎంట్రీ అంటే కాపలా వాళ్ళకి చెప్పారనమాట, ఎక్కడైనా ఒక చుక్క కింద పడితే ఇతని తలకాయ అక్కడే నరికేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇస్తాడని.
సో పొద్దు నుంచి సాయంకాలం వరకు వాళ్ళని మొత్తం మొత్తం ఆ తీరంతా తీసుకెళ్ళి మొత్తం అవన్నీ తీసుకొచ్చేస్తారు. సాయంకాలం అయ్యేసరికి సుఖదేవ గోస్వామి వెనక్కి వస్తాడనమాట. వెనక్కి వచ్చిన తర్వాత రాజు అడుగుతాడనమాట, ఎలా జరిగింది నీకు, అంతా బాగా చూసావని అంటే అప్పుడు సుఖదేవ గోస్వామి అంటాడు, నేను ఏమీ చూడలేదు, ప్రతి సెకండ్ కూడా నా మనసంతా కూడా ఈ గిన్నె పైన నా కేంద్రీకృతమైంది. ఎందుకంటే ఒక్క డ్రాప్ పైన సరే నా జీవితం ఎందుకు వేస్ట్ చేసుకోవాలని చెప్పి, నా జీవితం పోగొట్టుకుంటానని చెప్పి అలా సుఖదేవ్ చెప్పంగానే అప్పుడు జనక మహారాజ్ అంటాడు, ఇలా ఈ విధంగానే నేను ఈ పోస్ట్ పైన నేను కూర్చొని ఈ లక్షరీ ఈ ఐశ్వర్యం అష్టైశ్వర్యాలు అన్నీ ఉన్నా సరే వాటి గురించి నేనేం పట్టించుకోను. ఎందుకంటే ఒక్కసారి నేను కనుక మనసు వాటిపైన కేంద్రీకరిస్తే భగవంతుడి నుంచి ఒక్క మూమెంట్ నేను డైరెక్ట్ అయినా సరే నా జీవితాన్ని నేను కోల్పోతున్నాను అని చెప్పి ఉన్న భావంలో నేను వాటిపైన ఎప్పుడూ కూడా నేను మనస్తత్వం ప్రకటించలేదని చెప్పి చెప్తాడనమాట. అంటే దానికి ఉదాహరణ ఏం చెప్తున్నాడంటే, ఈ గిన్నె మృత్యుతో సమానం, అందులో ఉండే పాలు నీ మనసుతో సమానం. ఈ ఫెస్టివిటీస్ అన్నీ కూడా భౌతిక ప్రపంచం యొక్క మాయలు అవన్నీ కూడా. సో ఈ భౌతిక ప్రపంచంలో నేను వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాను. నా మనసు అనే ఈ పాలని ఒక్క చుక్క కూడా ఈ భౌతిక ప్రపంచం యొక్క అట్రాక్షన్స్ పైన పడకుండా, ఈ మృత్యువుకి నేను దరిదాపులుగా వెళ్ళకుండా నా మనస్తత్వాన్ని నేను వ్యవహరించుకుంటూ నా జీవితాన్ని నేను గడుపుతున్నాను అని చెప్పి చెప్పంగానే అప్పుడు అతనికి అర్థమైంది సుఖదేవ్ గోస్వామి కంప్లీట్లీ ప్యూరిఫై అయ్యాడని చెప్పి. అప్పుడు సుఖదేవ్ గోస్వామిని ఇనిషియేట్ చేసి అతన్ని భక్తియుక్త సేవ ద్వారా అతనికి సిస్టమాటిక్ ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చి అతను పంపిస్తాడనమాట. అదే అన్నిటి మధ్య ఉండి దేనితో సంబంధించకుండా జీవితాన్ని వ్యవహరిస్తూ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తాడనమాట. పద్మపత్రం ఇవాంబస అలాగా. సో అలాగే మనకు కూడా జీవితంలో మనం ఇప్పుడు చాలామంది అనుకుంటారు, మేమంతా సేవ చేస్తున్నాము, మరి మా భౌతిక వ్యవస్థ కూడా ఉంది, మేము పెళ్లి చేసుకున్నాం, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మా డ్యూటీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మీరు డ్యూటీ పరంగా చేయండి. భగవంతుని యొక్క సేవ కోసం భగవంతుని యొక్క సేవ చేస్తూ భౌతిక వస్తువులు కూడా వాటికి సంబంధించిన డ్యూటీగా వాటిని వ్యవహరిస్తూ దానికి అటాచ్మెంట్ పొందకుండా మన భగవంతుని వైపు యొక్క అటాచ్మెంట్ని అలానే మెయింటైన్ చేస్తూ భౌతిక ప్రకృతి యొక్క డిటాచ్మెంట్ అంటే వైరాగ్యం యొక్క మనస్తత్వాన్ని మనం పెంపొందించుకుంటూ ఆధ్యాత్మికంగా మనం పురోగతి చెందాలని చెప్పి కృష్ణుడు మనల్ని ఇక్కడ ఒక ఉద్దేశిస్తున్నాడు అనమాట. తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే, కాయేన మనసా బుద్ధ్యా కేవలేర్ ఇంద్రియేరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్తాత్మ శుద్ధయే. యోగులు ఏం చేస్తారంటే ఈ శరీరానికి ఉన్న అటాచ్మెంట్ని వదిలేసి మనసా వాచా కర్మణ, మనసా బుద్ధి అంటే మనసా బుద్ధి ఇంటెలిజెన్స్ శరీరం మళ్ళీ ఈ ఇంద్రియాలన్నీ కూడా వాళ్ళు చేసే కార్యక్రమం ద్వారా ఈ శరీరాన్ని ప్యూరిఫై చేయడం కోసం పర్పస్ కోసమే వాళ్ళు వ్యవహరిస్తున్నారు. లేకపోతే ఆత్మశుద్ధయే, దానికోసమే వాళ్ళు చేసేది వాళ్ళు వ్యవహరించే ఈ శరీరంతో వ్యవహరించే ఏ యాక్టివిటీ అయినా సరే శరీరాన్ని ప్యూరిఫై చేయడం కోసం మాత్రమే. బుద్ధితో వ్యవహరించే ఏ పనులైనా సరే బుద్ధిని ప్యూరిఫై చేసుకోవడం మాత్రమే. మనసుతో చేసే ఏ పనైనా సరే మనసుని ప్యూరిఫై చేసుకోవడం మాత్రమే. అలాగే ఏ పని చేసినా సరే వాళ్ళు ఆ పనిలో దాని నుంచి వాళ్ళు ఏం ప్యూరిఫై అవుతున్నారన్న భావం తప్ప వేరే ఉద్దేశం లేదు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. తర్వాత యుక్త కర్మ ఫలం త్యక్త్వా శాంతిం ఆప్నోతి నైష్టికం. అతనికి నైష్టికమైన శాంతి దొరుకుతుందంట. ఎవరైతే కర్మఫలాన్ని వదిలేస్తాడో అతను శాంతి అంటే సంతోషం అనేది నైష్టికం అంటే భగవంతుడి యొక్క సేవలో ఒక అన్లిమిటెడ్ హ్యాపీనెస్ అతను పొందుతాడంట. అప్పటి ఎవరైతే ఈ ఫలాసక్త ఉంటారో వాళ్ళు కర్మబంధనంలో చిక్కుకొని ఉంటారు. వాళ్ళకి భక్తులకి తేడా ఏంటి అంటే భక్తులు చేసే ప్రతి ఒక్క పనిలో కూడా వాళ్ళు కర్మఫలాన్ని అనుభవించడానికి కాకుండా భగవంతుడి యొక్క సేవ కోసం చేసుకుంటారు. బట్ వేరే వాళ్ళు మాత్రం వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిలో నాకేం బెనిఫిట్, నాకేం లాభం అన్న భావంలో చేసుకుంటూ దాని నుంచి వచ్చే కర్మఫలంలో వాళ్ళు బందీలైపోయి వాళ్ళు చిక్కుకొని పోతారు అని అంటారు అనమాట. సో ఇప్పుడు మరి చేసే ప్రతి పనికి అని అంటున్నాము, ఈ పని చేసేటప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్? ఎందుకంటే ఈ శరీరంలో మనకి ముగ్గురు డూవర్స్ ఉన్నారని చెప్తారనమాట. ఎవరయ్యా అంటే ఆత్మ అనేది శరీరంలో ఉంది, అది కోరుకుంటుంది. తర్వాత భౌతిక ప్రకృతి దాన్ని ఫెసిలిటేట్ చేస్తుంది. తర్వాత పరమాత్మ దాన్ని శాంక్షన్ చేస్తాడు. సో ఈ ముగ్గురులో ఎవరు రెస్పాన్సిబుల్ అని చెప్పి అడిగితే, సో దాని కాన్సెప్ట్ ఆఫ్ డ్యూటీ గురించి కృష్ణ మాట్లాడుతూ ఇక్కడ సర్వకర్మాణి మనస సన్యాస్యాస్తే శుకం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. ఈ శరీరాన్ని నవద్వార పురాదేహం అంటారు.
ఈ శరీరంలో 9 హోల్స్ ఉన్నాయంట. 2, 4, 5, 6, 7 తర్వాత జెనిటల్ అండ్ యానస్ ఇలాగ 9 హోల్స్ ఉన్నాయంటారు. సో ఈ 9 హోల్స్ నవ ద్వారై పురే దేహి. సో అతను చేసే ప్రతి ఒక్క వ్యవహారం కూడా ఈ శరీరం భౌతిక శరీరంలో ఉన్న అతను ఈ సుఖ సంతోషాలతో ఉన్నాను ఈ శరీరంలో నేను. బట్ యాక్చువల్లీ ఆత్మ ఎలాంటి పరిస్థితి ఏంటయ్యా అంటే అతను ఎవరిని పని చేయమని చెప్పదు, బట్ ఎవరిని పని చేయటానికి అతను ప్రేరేపించదు. అతని ఈ శరీరంలో సుఖంగా సంతోషంగా ఉన్నాడంట. నా కర్తృత్వం నా కర్మాణి లోకస్య సృజతి ప్రభో నా కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఈ ఆత్మ అనేది ఈ శరీరంలో ఎలా ఉందయ్యా అంటే అది ఏమి యాక్టివిటీస్ని క్రియేట్ చేయదు, లేకపోతే వేరే జనాల్ని అది ఇండ్యూస్ చేయదు పని చేయమని చెప్పి, అది లేకపోతే కర్మఫలాన్ని అది క్రియేట్ చేయదు. ఇవన్నీ కూడా భౌతిక ప్రకృతి మనల్ని ఎనాక్ట్ చేస్తుంది. స్వభావాలు, అతని స్వభావం వల్ల ఇవన్నీ అలా ఆ విధంగా ఎనాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అని చెప్పి చెప్తున్నారనమాట ఇక్కడ. తర్వాత ఏమంటాడు భగవంతుడు ఏమంటాడు, మరి జీవుడి యొక్క రోల్ చూసాం, మరి ప్రకృతి యొక్క రోల్ చూసాం, మరి పరమాత్మ యొక్క రోల్ ఏంటయ్యా అంటే నా దత్తే కశ్చిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానే నా ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ. అంటే ప్రతి ఒక్క జీవి కూడా ఈ శరీరంలో అజ్ఞాన అంధకారాలతో నిండిపోయి ఉన్నాడంట. అతని జ్ఞానం అంతా కవరప్ అయి ఉంటుందంట. ఎందుకంటే అతను చేసుకునే పాపాలు పుణ్యాలు అతని విచక్షణ రహితాన్ని అతను కోల్పోయే స్థితికి తీసుకొస్తాయంట. అప్పుడు అందుకని చెప్పి వాళ్ళు మోహంలో పడిపోయి వాళ్ళ అజ్ఞాన అంధకారాల్లో వాళ్ళ రియల్ జ్ఞానం కవరప్ అయిపోయి వాళ్ళు అలా వ్యవహరిస్తుంటాడు. బట్ పరమాత్మకు మాత్రం అతను ప్రతి ఒక్క పాపానికి కానీ ఎవరి యొక్క పాపానికి కానీ పుణ్యానికి కానీ పరమాత్మ దానికి ఏమాత్రం బాధ్యతుడు లేడు అని చెప్పి ఆయన పొజిషన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఎవరైతే జీవుడి గురించి భౌతిక ప్రకృతి గురించి ఈ పరమాత్మ గురించి మూడిటి యొక్క రిలేషన్ తెలుసుకుంటారో వాళ్ళ యొక్క రిజల్ట్ ఏంటయ్యా అంటే జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః ఏ తేషాం ఆదిత్యవ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఈ మూడు యొక్క డూవర్స్ యొక్క ఎవరైతే జ్ఞానం తెలుసుకుంటారో అతనికి అజ్ఞాన అంధకారాలు తొలగిపోతాయంట. అతని జ్ఞానం పూర్తిగా రివీల్ అవుతుంది. ఎందుకంటే పొద్దున్నే సూర్యోదయం అవంగానే మనకి ఎలాగ సృష్టి మొత్తం దాని యొక్క వెరైటీస్ అన్ని తెలుస్తాయో, రాత్రి అర్ధరాత్రి చీకటిగా ఉంటే కరెంట్ లేకపోతే మనకి ఏమీ తెలియదు ఎక్కడ ఏమున్నాయి అనేది. ఒకసారి పొద్దున్నే తెల్లవారుజాగానే ఏ వస్తువు ఎక్కడ ఉంది, ఎవరు ఎక్కడ ఉన్నారు అన్న కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. ఆ విధంగానే ఈ మూడు తత్వాల యొక్క జ్ఞానం అతను మనిషిలో రాగానే అతనికి రియల్ ఆధ్యాత్మిక జ్ఞానం ఓపెన్ అయి కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది అని చెప్పారనమాట. సో అప్పుడు అతను ఏం చేయాలంటే తద్బుద్ధయస్తదాత్మానస్ తద్నిష్టస్తత్పరాయణాః గచ్చంతి అపునరావృత్తిం జ్ఞాన నిర్దూత కల్మషాః. సో ఎప్పుడైతే అతని యొక్క బుద్ధి మనస్సు అతని యొక్క నిష్ట అతని యొక్క పరాయణ అంటే భగవంతుడే అతని యొక్క శరణం అని చెప్పి ఇవన్నీ భగవంతుడి పైన ఫిక్స్ చేసుకుంటాడో అప్పుడు అతను కంప్లీట్ జ్ఞాన నిర్దూత కల్మషాః జ్ఞానం ద్వారా వచ్చిన ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా వచ్చిన అన్ని పాపాలన్నింటినీ అతను క్లెన్స్ చేసేసాడు అనమాట కంప్లీట్గా. తర్వాత ఫైనల్గా గచ్చంతి అపునరావృత్తి తర్వాత వైకుంఠ ధామానికి అతను స్ట్రైట్గా వెళ్ళిపోతాడంట. భగవంతుడి యొక్క ధామానికి అతను డైరెక్ట్గా వెళ్ళిపోతాడు. ఇంకా అతను ఇందులో డౌట్ లేదన్నట్టు కృష్ణుడు మాట్లాడతాడు అనమాట. సో అలాంటి జ్ఞానం స్టేజ్కి వచ్చిన వాడు అతని యొక్క మనస్తత్వం ఎలా వ్యవహరిస్తాడు, అతను అందరినీ సరిసమానంగా చూస్తాడా లేకపోతే వ్యత్యాసంతో చూస్తాడా అని అంటే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గవి హస్తిని సునీచైవ స్వపాకేచ పండిత సమదర్శిన. సో అతను ఒక బ్రాహ్మణుడు కానీ ఒక ఏనుగును కానీ ఒక ఆవును కానీ ఒక కుక్కను కానీ లేకపోతే కుక్కలు తినే వాళ్ళని కానీ అందరినీ సరిసమానంగా చూస్తాడు. అందరినీ ఆత్మపరంగా చూస్తున్నాడు. వాళ్ళందరికీ శరీరం అనేది వాళ్ళు చేసుకున్న కర్మానుసారం ఈ శరీరంలో వచ్చి కూర్చున్నారు, కానీ వాళ్ళందరూ ఆత్మస్థితిలో అందరూ సమాన స్థితిలో ఉన్నారని చెప్పి ఆ భావంలో అతను వ్యవహరిస్తూ ఉంటాడనమాట. సో ఇహ ఇవ తైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థిత. అంటే మళ్ళీ కృష్ణుడు ఏమంటున్నాడు, ఎవరైతే ఈక్వల్గా చూడగలిగారో ఎవరికైతే ఆ ఎబిలిటీ వచ్చిందో వాళ్ళు ఈ సమానత్వం స్థితం మనః ఎవరైతే సామ్య స్థితం మనః ఆ సిచ్యువేషన్లో రాగలరో వాళ్ళు యాక్చువల్లీ జితసర్గ ఈ భవాపవర్గ
అంటే జన్మ మృత్యు యొక్క ఈ కండిషన్స్ని వాళ్ళు అధిగమించగలిగారు, వాళ్ళు కాంకర్ చేయగలిగారు. నిర్దోషం హి సమం బ్రహ్మ, వాళ్ళు ఒక బ్రహ్మని యొక్క తత్వంలో దోషం ఏమి లేకుండా వాళ్ళు ఆ స్టేజ్కి రాగలిగారు. వాళ్ళు ఆధ్యాత్మిక స్థితిలో సిట్యుయేట్ అయి ఉన్నారు అని చెప్పి కృష్ణుడు చెప్పాడనమాట. సో అతని యొక్క లక్షణాలు ఏంటి? మరి ఆధ్యాత్మిక స్థితిలో అతను సిట్యువేట్ అయ్యాడు. మరి అతని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయా అంటే, నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చా ప్రియం స్థిరబుద్ధి రసం మూడో బ్రహ్మవిద్ బ్రహ్మణీ స్థిత. ఆ బ్రహ్మణీ స్థిత సిచ్యువేషన్ అయిన వాడి యొక్క లక్షణాలు ఏంటయ్యా అంటే, ఏదైనా ప్లెజెంట్ వచ్చినప్పుడు అతను సంతోషం వ్యవహరించడు, లేకపోతే ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు అతను అన్ప్లెజెంట్గా చూడడు, అతను స్థిర బుద్ధి అంటే సెల్ఫ్ ఇంటెలిజెంట్ అతను వ్యవహరిస్తాడు, అతను అసమ్మూఢ, అతను అన్బివిల్డెడ్ అంటే మోహంలో పడడు, ప్లస్ బ్రహ్మవిద్ అతనికి ఆధ్యాత్మికత్వం భగవంతుని యొక్క తత్వం కరెక్ట్గా అర్థం చేసుకున్నవాడు. అతని యొక్క ఈ లక్షణం ఏంటయ్యా, బ్రహ్మణీ స్థిత అని చెప్పి లక్షణాలు చెప్పారనమాట. తర్వాత ఇంకా ఫర్దర్ లక్షణాలు ఉన్నాయి అతనికి. ఇవే కాదు, బాహ్య స్పర్శేషు అసక్తాత్మ విందతి ఆత్మనీ యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మ సుఖం అక్షయం అశ్నుతే. అతను భౌతిక సెన్స్ ప్లెజర్స్కి అట్రాక్ట్ అవడం అనమాట. లేకపోతే ఎక్స్టర్నల్ సెన్స్ ఆబ్జెక్ట్స్ కూడా అతను ఏమి ఎల్యూర్ చేయలేవు. అతను ఎప్పుడు అంటే సమాధి స్టేట్లోనే ఉంటాడు. ఎప్పుడు ఆ సంతోషం అనేది అంతరంగిక సంతోషాన్ని అతను ఎంజాయ్ చేస్తుంటాడు. అతను అన్లిమిటెడ్ హ్యాపీనెస్ వస్తుంది అనమాట. అక్షయం సుఖం అశ్నుతే. క్షయం అంటే క్షీణించిపోయేది, అక్షయం అంటే అన్లిమిటెడ్ హ్యాపీనెస్ అనమాట. అతను అంతరంగంగా అతను బ్రహ్మయోగి యుక్తాత్మ, ఎవరైతే పరమాత్మ పైన ఫోకస్ చేస్తుంటాడో, అంతరంగికంగా భగవంతుడి పైన ఫోకస్ చేస్తుంటాడో, అతను అన్లిమిటెడ్ హ్యాపీనెస్లో ఉంటాడంట అతను. సో అతను భౌతిక ప్రపంచం గురించి ఏం నేర్చుకున్నాడయ్యా అంటే, ఏహి సంస్పర్శజా భోగ దుఃఖ యోనయ ఏవతే ఆది అంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. అంటే ఇంటెలిజెంట్ పీపుల్ ఏం చేస్తారయ్యా అంటే, ఈ భౌతికంగా వచ్చే సుఖ సంతోషాలన్నీ కూడా వాటికి ఒక స్టార్టింగ్ అనేది ఉంటుంది, ఒక ఎండ్ అనేది ఉంటుంది. పర్ఫెక్ట్గా ఏది ఎటర్నల్గా ఏది ఉండదు. మనమే చూసుకోండి, మన జీవితంలో సంతోషం అనేది కొన్ని నిమిషాల, కొన్ని గంటల, కొన్ని రోజుల, కొన్ని సంవత్సరాల శాశ్వతంగా ఉండదు. ఆటోమేటిక్గా దుఃఖాలు వచ్చేస్తుంటాయి. వేరే విధంగా ఆ దుఃఖాలు మనల్ని ఎన్ఫోర్స్ చేసేస్తుంటాయి. సో అలాంటి తెలిసిన వాడు భౌతికంగా వచ్చే ఏ వస్తువైనా సరే పర్మనెంట్ ఉండదని చెప్పి ఆ నేచర్ యొక్క అర్థం చేసుకొని వాటికి అతను విముఖత చెందుతాడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. తర్వాత నెక్స్ట్, శక్నోతీహ యశోధుం ప్రాక్షరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త స సుఖీనరా. ఈ శరీరాన్ని వదిలే ముందు ఈ భౌతిక శరీరంలో కొన్ని అర్జెస్ వస్తుంటాయి అనమాట. అవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే, ఈ ఇంద్రియాలన్నీ కూడా వాటికి ఇప్పుడు సడన్గా ఏదైనా వెళ్తుంటాం, మనకి కంటికి కనిపించే మంచి వస్తువు ఏమైనా ఉందంటే మన కళ్ళు అటువైపే లాగుతాయి. దాన్ని క్రాస్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత కూడా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి మరీ చూస్తుంటాం. అలాగే మనం కడుపు నిండా తిన్నా సరే బయటకు వెళ్ళంగానే ఏదైనా వాసన చూడంగానే మన నాలిక ఆటోమేటిక్గా అటువైపు లాగుతుంది. మనం అక్కడికి వెళ్ళి తినాలి, టేస్ట్ చూడాలని చెప్పి అని అనుకుంటాం. అలాగే ఈ కోపం అనేది ఉంది, కోరిక అనేది ఉంది. ఈ రెండు కూడా మనల్ని అటువైపు లాగుతుంటాయి అంటే ఈ కోరికలు అనమాట. సో ఎవరైతే యోగి ఉంటాడో అతను ఇవన్నిటి నుంచి దూరంగా ఉండాలని చెప్పి కృష్ణుడు సజెస్ట్ చేస్తున్నాడు అనమాట. సో మరి వీటన్నిటి నుంచి దూరంగా ఉండాలంటే అతను ఆధ్యాత్మిక తత్వం అండర్స్టాండ్ అయినవాడు. మనం లాస్ట్ హయ్యర్ టెస్ట్ అని చెప్పి అర్థం చేసుకున్నాం. ఆ హయ్యర్ టెస్ట్ ఎక్కడ అనుభవిస్తాడయ్యా అంటే, యో అంతఃసుకో అంతరారామస్ తత అంతర్జ్యోతిరేవచ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. అతను అంత సంతోషాన్ని లోపల చూసుకుంటాడు. అతను చాలా యాక్టివ్గా ఉంటాడు. అతను లోపల చాలా సుఖ సంతోషంగా పూరా ఇల్యూమినేట్ అంటే ఒక ఫుల్ ఎఫల్జెన్స్ లాగా ఉంటాడనమాట. అతను పర్ఫెక్ట్ మిస్టిక్. అతను భగవంతుడిలో లీనమైపోయి భగవంతుడి యొక్క ధామానికి అల్టిమేట్గా చేరే అర్హత సంపాదించుకుంటాడనమాట. సో లభంతే బ్రహ్మ నిర్వాణం. ఎవరికైతే ఆ బ్రహ్మ నిర్వాణం పొజిషన్ జరుగుతుందో, ఋషయ క్షీణ కల్మషాహ, అతని యొక్క కంప్లీట్ పాపాల నుంచి అతను క్లెన్స్ అయిపోయి ఉంటాడనమాట. చిన్న ద్వైత యథాత్మానం, అతనుకుంటే డౌట్స్ అన్ని కూడా ఖండాలుగా ఖండించేశాడనమాట వాటిని. ఈ తర్వాత సర్వభూత హితేరత, అందరి జీవులకి వాళ్ళను కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క భగవంతుని యొక్క ధామాన్ని తీసుకెళ్ళటం కోసం, వాళ్ళ యొక్క మంచి కోసం అతను కోరుకుంటూ ఉంటాడని చెప్పి చెప్తాడనమాట. తర్వాత
సో భగవంతుడి పైన ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ యొక్క ఫోకస్ తపస్సు చేస్తుంటారో, భగవంతుడి పైన సేవలో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తుంటారో వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే కామ క్రోధ విముక్తానం, కామాన్ని నుంచి క్రోధం నుంచి అతను కంప్లీట్గా ఫ్రీ అవుతాడనమాట. యతీనాం యత చేస్తాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనం. అతను కామాల నుంచి క్రోధాల నుంచి కంప్లీట్గా ఫ్రీ అయిపోయి అతను ఒక సెల్ఫ్ రిలేషన్ స్టేజ్కి వచ్చి సెల్ఫ్ డిసిప్లైన్డ్గా ఉండి కంప్లీట్లీ పర్ఫెక్షన్ కోసం ఎండివర్ చేస్తూ అతను భగవంతుడిలో ముక్తికి ఎష్యూరెన్స్ అతి దగ్గరలో ఉన్నాడు అని చెప్పి అతనికి ఒక నిర్వచనం కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఈ స్టేటస్ని ఎవరైతే పొందగలరో ఆల్టర్నేటివ్ రూట్ కూడా ఉంది ఆ స్టేటస్ పొందడానికి అని చెప్పి కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది అదే అష్టాంగ యోగా ప్రాసెస్ ద్వారా కూడా అతను భగవంతుని చేరుకునే అవకాశం ఉందని చెప్పి చెప్తూ అష్టాంగ యోగా ప్రాసెస్లో ఏం చేస్తారని చెప్పి 2 వర్సెస్లో దాని యొక్క సంక్షిప్తంగా కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. స్పర్శన్ కృత్వా బహిర్బాహ్యాంశ్ చక్షుశ్చైవాంతరే బ్రో ప్రాణాపానౌ సమాకృత్వ నాసాభ్యంతరచారిణో యతేంద్రియ మనోబుద్ధిర్ మునిర్మోక్షాపరాయణ విగతేచ్ఛ భయక్రోధో యః సదా ముక్త ఏవ సహ. సో భక్తులు ఈ భక్తి యోగా ద్వారా పొందే స్టేటస్ని, భగవంతుడి యొక్క ధామాన్ని చేరుకునే ప్రాసెస్ని ఆల్టర్నేటివ్గా అష్టాంగ యోగా ద్వారా కూడా పొందొచ్చు అని చెప్పి ఒక చిన్న ఎసెన్స్లో ఏం చెప్తారంటే ఇంద్రియాలందరినీ నిగ్రహించుకొని కళ్ళని మనం క్లోజ్ చేసుకొని భగవంతుడి అంటే కళ్ళు అలా సెమీ క్లోజ్ పొజిషన్లో ఉంటూ ముక్కుని చూస్తూ మనసుని పరమాత్మ పైన ఫోకస్ చేసుకుంటూ అంటే శ్వాస నిశ్వాసను అతను నిగ్రహం చేసుకొని దీని ద్వారా మనసు ఇంద్రియాలు బుద్ధిని కంట్రోల్ చేసుకొని ఇచ్చా భయ క్రోధ ఫియర్ డిజైర్ అండ్ యాంగర్ నుంచి అతను ఫ్రీ అయిపోయి అప్పుడు ఆధ్యాత్మిక యః సదా ముక్త ఏవ సదా, అప్పుడు ముక్తుడి యొక్క స్టేజ్కి అతను పొందగలడు అని చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత అతని యొక్క ఫైనల్ కంక్లూషన్ ఏంటి అంటే అందరూ కూడా సుఖ సంతోషాలు కావాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. బట్ సుఖ సంతోషాలు ఎప్పుడు వస్తాయా అని చెప్పి కృష్ణుడు ఒక ఫార్ములా చెప్తున్నాడు అనమాట. భోక్తారాం యజ్ఞ చపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం రచ్చతి. ఎవరైతే కృష్ణుడి యొక్క పొజిషన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటారు ఏంటయ్యా అంటే భోక్తారాం యజ్ఞ తపస్సాం, యజ్ఞ తపస్సుల యొక్క భోక్త ఆయన, సర్వలోక మహేశ్వరం భౌతిక ప్రపంచానికి ఆధ్యాత్మిక ప్రపంచానికి కంట్రోలర్ ఆయన, సుహృదం సర్వభూతానం ప్రతి ఒక్కళ్ళ హృదయంలో వాళ్ళ వెల్విషర్ ఫ్రెండ్గా పరమాత్మ కింద ఆయన అందరి దగ్గర ఉన్నారు. ఈ 3 పొజిషన్ ఎవరైతే అర్థం చేసుకుంటారో జ్ఞాత్వా మాం శాంతిం రచ్చతి, అతనికి ఎనలేని శాంతి దొరుకుతుందంట అని చెప్పి కృష్ణుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే కృష్ణుడి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కృష్ణుడి యొక్క పొజిషన్ మనం అర్థం చేసుకొని దాన్ని ఆచరణలో పెట్టగలిగితే మనం భగవంతుడి వైపు వెళ్ళటానికి అది మనకి ఒక క్వాలిఫికేషన్ అవుతుంది అని చెప్పి ఈ శాస్త్రాల్లో మనకి అన్ని చోట్ల మనకి ఇది ఆచార్యులు ప్రీచింగ్స్ ద్వారా మనకి వాళ్ళ ఉపన్యాసాల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత సో తర్వాత దీనికి మనం ఎవరైనా ఇవాళ చాప్టర్ పైన ఏదైనా క్వశ్చన్స్ ఉంటే పోస్ట్ చేయొచ్చు. ఈలోపు మనం ఒక చిన్న స్టోరీ మనం అర్థం చేసుకుందాము. భగవంతుడి యొక్క భక్తిలో మనకి ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలంటే మన ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి, ఎంత ఫెయిత్ ఉండాలి అని చెప్పి దీనికి నిదర్శనంగా జగన్నాథ్ పురిలో ఒక స్టోరీ చెప్తారు. మనం జగన్నాథ్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు జగన్నాథ్ స్వామి టెంపుల్కి బ్యాక్ సైడ్ వెనకాలే ఒక గణేష విగ్రహం ఉంటుంది. సో దానికి గణేశుడి విగ్రహం జగన్నాథుడు ఎలా వచ్చింది, దానికి ఒక స్టోరీ ఉంటుంది. ఒక గొప్ప రాజు ఉన్నాడు జగన్నాథ్పురి ప్రాంతంలో, అతని పేరు పురుషోత్తమ దేవ. చైతన్య మహాప్రభుకి కొంచెం అంటే చైతన్య మహాప్రభుకి ముందు సమయం అంటే 1467 నుంచి 1497 వరకు అతను రాజు కింద ఆ ఏరియాని పరిపాలించాడు అనమాట. సో అతను యాక్చువల్లీ అతను గొప్ప రాజు, భగవంతుడి యొక్క గొప్ప భక్తుడు, జగన్నాథ్ యొక్క గొప్ప భక్తుడు, పరమ సేవకుడు అనమాట. అతను ప్రతిరోజు కూడా జగన్నాథుడి యొక్క సేవలో అంటే ప్రతిరోజు కూడా పొద్దున్నే వచ్చి జగన్నాథుడి దర్శనం చేసుకుని ఆ రోజు ఆ రాజ్యంలో జరిగిన విశేషాలన్నింటినీ కూడా భగవంతుడి ముందు చెప్పుకుంటూ వెళ్తాడు అనమాట. ఎందుకంటే ఇంటి పెద్ద ఆయనకి ముందు నిన్న జరిగిన విషయాలన్నీ కూడా అతన్ని సమర్పించుకున్నట్టు ఆ రాజ్యానికి రాజు జగన్నాథుడు, నేను ఆయన తరపున సేవకుడుగా అన్న భావంలోనే వ్యవహరించేవాడు అనమాట. సో ఒకరోజు అంటే ఒకసారి అతను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు కింద తమిళనాడులో
మనకి కాంచీపురం యొక్క రాజు యొక్క కూతుర్ని పెళ్లి చేద్దామని చెప్పి వాళ్ళు సంప్రదింపులు జరుపుకుంటారు. సో ఇతను అంగీకారం చేస్తాడనమాట. సో అతను అంగీకారం చేసినప్పుడు వాళ్ళకి వీళ్ళకి డిస్కషన్ జరిగిన తర్వాత ఒకసారి వాళ్ళు వచ్చి వీళ్ళ ప్లేస్లు చూసుకోవడం, వీళ్ళు వెళ్ళి వాళ్ళ అబ్బాయిల గురించి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకోవడం జరుగుతుంది. సో కాంచీపురం రాజు వాళ్ళ మంత్రిని ఇచ్చి పంపిస్తాడనమాట. ఏమనయ్యా అంటే, మీరు వెళ్ళి చూసుకొని రండి ఈ రాజు గురించి, అతని యొక్క అలవాట్లు, వ్యవహారాలు. ఎందుకంటే మనం వేరే దేశం రాజుకి ఇస్తున్నాము, అక్కడ యొక్క ప్రాంతం యొక్క తీరులు తెన్నులు తెలుసుకోండి. ఎందుకంటే మన అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సుఖ సంతోషాలతో ఉంటుందా లేదా అని చెప్పి మనకు తెలియాలి కాబట్టి అని చెప్పి చెప్తూ అక్కడ పంపిస్తాడనమాట. అదే సమయంలో వాళ్ళ మంత్రి జగన్నాథ్పురి వచ్చినప్పుడు అక్కడ రథయాత్ర స్టార్ట్ అవుతుంది. సో రథయాత్ర స్టార్ట్ అయినప్పుడు రాజు యొక్క డ్యూటీ ఏంటంటే, ఒక చారియట్ ముందు అతను నుంచొని ఫస్ట్ క్లీన్ చేస్తాడు, రోడ్డు క్లీన్ చేస్తాడు, చీపురు పట్టుకొని ఫస్ట్ క్లీన్ చేస్తాడు అనమాట. అది భక్తి యొక్క నిదర్శనం అండి. భగవంతుడు వస్తున్నప్పుడు ఇంటి ముందు క్లీన్ చేసి భగవంతుడిని మన హృదయాన్ని ఎలా క్లీన్ చేసుకొని మనం ఎలాగా మనం ఇన్వైట్ చేయాలో, సో దాని యొక్క నిదర్శనం అనమాట. రోడ్డుని క్లీన్ చేసి భగవంతుని మన హృదయం వైపు ఇన్వైట్ చేయడం కోసం మనం చేసే ప్రాసెస్ లాగా ఆ సిస్టమేటిక్ ప్రాసెస్ని అతను చేస్తున్నప్పుడు ఈ మంత్రి కొంచెం అఫెండ్ అవుతాడు అనమాట. ఏంటిది, రాజు ఏంటి రోడ్డు చీపురు పట్టుకొని రోడ్డు క్లీన్ చేయడం ఏంటి, ఇదేం వ్యవహారం బాగలేదు అని చెప్పి వెనక్కి వెళ్ళి వాళ్ళ రాజుకి చెప్తాడనమాట. అక్కడ రాజు ఏదో చీపురు పట్టుకొని రోడ్డు పైన భక్తి యొక్క భావాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేక భౌతికంగా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారనమాట. ఈ రాజు కొంచెం అంటే అతి తక్కువ, అంటే రాజు యొక్క పొజిషన్ మెయింటైన్ చేయకుండా రాజు యొక్క పొజిషన్ ఇతను కించపరిచాడు, ఇతనికి మన అమ్మాయిని ఇవ్వటం మంచిది కాదు అని చెప్పి వాళ్ళు ఒక మెసేజ్ పంపిస్తారు, మా అమ్మాయిని మీకు ఇవ్వట్లేదు, మీ పెళ్లి మేము క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి. అప్పుడు ఈ పురుషోత్తమ దేవకి కొంచెం కోపం వస్తుంది. కోపం వచ్చి ఇమీడియట్గా కంచి రాజు పైన యుద్ధం ప్రకటిస్తాడనమాట. కండిషన్ ఏంటయ్యా అంటే, ఎవరు ఓడిపోతారో వాళ్ళ డీటీని అవతల వాళ్ళ ఊరికి సరెండర్ చేయాలి. ఇప్పుడు జగన్నాథ్పురి పురుషోత్తమ దేవ ఓడిపోతే జగన్నాథుడు తీసుకెళ్ళి కాంచీపురం గణేష వెనకాల పెట్టాలన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఆరాధ్య దైవం గణేష. ఇప్పుడు మరి కాంచీపురం రాజు ఓడిపోతే కాంచీపురం రాజు ఇమీడియట్గా వాళ్ళ గణేశాన్ని తీసుకొచ్చి ఇక్కడ జగన్నాథ్ దగ్గర పెట్టాలి. ఇది కండిషన్ అనమాట యుద్ధం ముందు. సో ఆ కండిషన్లో యుద్ధం జరిగేటప్పుడు ఫస్ట్ ఇతను డైరెక్ట్గా యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధంలో ఆల్మోస్ట్ ఓడిపోయే స్థితి వస్తుందన్నమాట. ఆ రోజు రాత్రి ఇతను ఇక ఓడిపోయే స్థితి వచ్చి వెనక్కి తీసుకొచ్చి రెస్ట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు అతను ఇమ్మీడియట్గా జగన్నాథ్కి వెళ్ళి ప్రే చేస్తాడనమాట. ఏంటి స్వామి ఇది, నీ సేవ కోసం నేను చేసినా సరే నేను ఇలా వాళ్ళ ఓడిపోవాల్సిన స్థితి వస్తుంది, ఎందుకు ఇలా జరిగింది అది ఇది అనగానే వాళ్ళ గురువు గారు వచ్చి అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట. ఈ రాజ్యం ఎవరిది, రాజ్యం జగన్నాథుడిది. మరి రాజ్యం తరపున నువ్వు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు నీ రాజు యొక్క పర్మిషన్ నువ్వు తీసుకున్నావా లేదా? మరి రాజు యొక్క పర్మిషన్ తీసుకోలేదు. మరి అలాంటప్పుడు నువ్వు గెలుస్తావని చెప్పి ఎలా అనుకున్నావు అని చెప్పి హితబోధ చేసినప్పుడు అప్పుడు ఇతనికి అర్థమవుతుంది అనమాట. ఈ రాజు యాక్చువల్లీ భగవంతుడు, ఆయన తరపున నేను వ్యవహరిస్తున్నాను, మరి ఇలాగ ఏంటి నేను ఆయన పర్మిషన్ తీసుకోకుండా వెళ్ళిపోయానని చెప్పి రాత్రి మొత్తం అతను ధ్యానం చేసుకుంటూ జగన్నాథుని వర్షిప్ చేసుకుంటూ ప్రే చేస్తాడనమాట. సో అర్ధరాత్రి అతని కల్లో జగన్నాథుడు వచ్చి రేపొద్దున యుద్ధంలో నేను హ్యాండిల్ చేస్తాను విషయం, నువ్వేం బాధపడద్దు అని చెప్పని అంటాడనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇతను లేచి అంతా రెడీ అయ్యేసరికి అతనికి రాజ్యం అంటే అతని యుద్ధానికి బయలుదేరే ముందు ఒక ఇద్దరు మనుషులు, ఒకళ్ళు నల్లగా ఉండి తెల్ల గుర్రం పైన పయనిస్తుంటారు, ఇంకొకళ్ళు తెల్లగా ఉన్న వాళ్ళు నల్ల గుర్రం పైన పయనిస్తుంటారు అనమాట. సో వాళ్ళు అలా వెళ్తూ ముందు చిలకా లేక్ అని చెప్పి ఒరిస్సా నుంచి మన ఆంధ్ర వైపు వచ్చేటప్పుడు ఆ చిలకా లేక్ దగ్గర ఒక ముస్లామ మజ్జిగ అమ్ముతుంటుంది అనమాట. సో ఆ మజ్జిగ అమ్ముతుంటుంటే ఆమె దగ్గరికి వెళ్ళి ఆ మజ్జిగ తీసుకొని మొత్తం తాగేస్తారు అన్నదమ్ములు ఇద్దరు. అది మొత్తం తాగేసిన తర్వాత ఆమె డబ్బులు అడుగుతుంది అనమాట. మీరు మొత్తం తాగేశారు, మరి నాకు డబ్బులు ఏంటి, నా జీవితాన్ని నాకు ఆధారం ఏంటి అంటే అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, వెనకాల మా రాజు వస్తున్నాడు, ఆయన వీళ్ళ ఏలుకున్న ఒక ఉంగరాన్ని తీసిచ్చి ఈ ఉంగరాన్ని ఆయనకు చూపించండి, ఆయన మీకు కావాల్సిన డబ్బు ఇస్తాడు అని చెప్పి వీళ్ళు వెళ్ళిపోతారనమాట. ఇద్దరే వెళ్ళిపోయి యుద్ధ రంగంలో వీళ్ళిద్దరే మొత్తం అవతల రాజ్యాన్ని మొత్తం ఓడించేసి అవతల రాజును కూడా బందీ చేసి పెట్టేస్తారనమాట. సో ఈలోపు రాజు అక్కడికి రాగానే ఆ ముస్లామ రాజు నాకు అడుగుతుందనమాట, సార్ మీ ఇద్దరు భటులు వచ్చారండి, వాళ్ళు నా మజ్జిగంతా తాగేశారు, డబ్బులు అడిగితే మా దగ్గర డబ్బులు లేవు, మా రాజు వస్తాడు వెనకాల, అప్పటి వరకు ఈ ఉంగరం పెట్టుకోండి అని చెప్పి ఈ ఉంగరం చూపించారు, ఈ ఉంగరం చూసి నా డబ్బులు నాకు ఇవ్వండి అంటే ఆయన ఉంగరం చూడంగానే అప్పుడు గుర్తొచ్చింది ఆ ఉంగరం జగన్నాథుడిది అని చెప్పి. సో చూడంగానే అతను అర్థమైపోయింది జగన్నాథ్ చెప్పినట్టు ఆల్రెడీ యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఆ నల్ల మనిషి తెల్ల గుర్రం పైన ఉన్నది జగన్నాథుడు, తెల్ల మనిషి నల్ల గుర్రం పైన ఉన్నది బలదేవుడు. సో వాళ్ళిద్దరూ రాజుగారి తరపున యుద్ధానికి వెళ్ళి అవతల వాళ్ళని ఓడించేసి మొత్తం క్యాప్చర్ చేసేయగానే రాజుగారు సంతోషం కొద్దీ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కంప్లీట్గా యుద్ధం చేసేసి వాళ్ళు చాలా యాక్టివ్గా వాళ్ళు
మొత్తం కంప్లీట్ చేసేసరికి ఇతను అక్కడికి వెళ్ళేసరికి మొత్తం ఆ రాజుగారు ఓడిపోయాలని తెలిసి ఈ కక్ష అంతా కూడా ఆ అమ్మాయి పైన ప్రతీకారం చూపించుకుందామని చెప్పి అమ్మాయిని బంధించి ఈ ఊరికి తీసుకొచ్చి వీళ్ళ మంత్రికి చేతికిచ్చి ఈ అమ్మాయికి వాళ్ళు చెప్పారు కదా నేను ఒక చీపిరి ఊడ్చేవాడికి కంటే నేను తక్కువగా ఉన్నానని చెప్పి, అలాంటిగా మన ఊర్లో ఒక చీపిరి ఊడ్చేవాడిని వెతికి అతనికే ఇచ్చి పెళ్లి చేయండి, ఈ అమ్మాయికి తగ్గ పనిష్మెంట్ అదే అని చెప్పి అని అనుకుంటుంది అనమాట. బట్ అమ్మాయి గొప్ప భక్తురాలు, జగన్నాథ్ కూడా అంటే విష్ణు యొక్క గొప్ప భక్తురాలు. ఆమె కోరుకుంటుంది అనమాట, ఏంటి నాకు ఈ పరిస్థితి, ఓ స్వామి నన్ను ఎందుకు ఇలా చేశామని చెప్పి ఆమె బాధపడుతుంటే ఆ మంత్రి ఆమెను ఓదార్చి ఆమెను కన్న కూతురులా చూసుకొని సంవత్సరం పాటు ఆమెను బాగా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రథయాత్ర టైం వచ్చినప్పుడు మళ్ళీ రాజు చీపిరి పట్టుకొని మళ్ళీ ఊడ్చడానికి ట్రై చేస్తున్నప్పుడు మంత్రి వచ్చేసరికి రెండుసార్లు మీతో ఇప్పుడు అర్జెంట్ పని ఉంది అని అంటాడు అనమాట. సో అప్పుడు రాజు అంటాడు, ఇప్పుడేం అర్జెంట్ పని, ఫస్ట్ రథం బయలుదేరిని తర్వాత చూసుకుందాం అంటాడు. లేదు మీరు ఆ రోజు నాకు పర్మిషన్ ఇచ్చారు, ఒక మంచి స్వీపర్ని వెతికి అమ్మాయికి పెళ్లి చేయండి అని చెప్పి, మరి నాకు ఎంతో వెతికాను నేను, ఒక మంచి స్వీపర్, మీకంటే మంచి స్వీపర్ నాకు ఇంకెవరు దొరకలేదు, కాబట్టి మీరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఆ పద్మావతి ఆ రాజుకి ఇచ్చి జగన్నాథ్ ముందు ఆమెకు పెళ్లి చేస్తే జగన్నాథ్ కూడా హ్యాపీగా వాళ్ళిద్దరిని బ్లెస్ చేశాడు అనమాట. సో ఈ విధంగా భగవంతుడి పైన మనం కంప్లీట్ పర్ఫెక్షన్ ఇస్తూ భగవంతుడి యొక్క సేవలో మనం ఎంగేజ్ అయితే భగవంతుడు మనల్ని అష్యూరెన్స్గా మనల్ని ఆయన వైపు తీసుకెళ్ళడానికి మనకు కావాల్సిన ఇంటెలిజెన్స్, మనకు కావాల్సిన నాలెడ్జ్ ఆయన కంప్లీట్గా ప్రసాదిస్తాడు అని చెప్పి దీని యొక్క నిర్వచనం. సో కొంతమంది కొన్ని డౌట్స్ ప్రజెంట్ చేశారు ఇక్కడ. సో మరి భక్తియుక్త జ్ఞానయుక్త రెండు సమానమైన, జ్ఞానయోగం అనేది భగవంతుడి యొక్క ఇన్పర్సనల్ నాలెడ్జ్ వరకే మనల్ని తీసుకొస్తుందండి. భక్తి యోగం వచ్చేసరికి భగవంతుడి యొక్క పర్సనల్ నాలెడ్జ్ వరకు మనకి వెళ్ళగలం. భగవంతుని అర్థం చేసుకోవాలంటే 3 తత్వాలు చెప్తారనమాట, బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్. జ్ఞానయోగా ద్వారా మనం బ్రహ్మన్ స్టేజ్ మాత్రమే రాగలం, శరీర కాంతి, భగవంతుడి యొక్క శరీర కాంతి అక్కడి వరకే మనం రాగలం. దాని అష్టాంగ యోగా ద్వారా పరమాత్మ ఫ్యూచర్స్ వరకు మనం రాగలం. భక్తియుక్త ద్వారా భగవంతుడి యొక్క పర్సనల్ ఫామ్ వరకు రాగలం అని చెప్పి మనకి అది శాస్త్రాల్లో మనకి ఉద్దేశించబడినది. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి, క్యాన్ వీ కంట్రోల్ కర్మ లైక్ వీ క్యాన్ రిడ్యూస్ బ్యాడ్ కర్మ ఫ్రమ్ పాస్ట్ అండ్ ఇంక్రీజ్ గుడ్ కర్మ? నువ్వు భక్తి చేస్తే ఈ కర్మలు అనేవి మనం కంప్లీట్గా క్లీన్ అయిపోవచ్చు. ఎందుకంటే అంటే పాపమైన పుణ్యమైన రెండు మనల్ని బంధించాయి. మనం ఇప్పుడు అకర్మ చేయాలి, భగవంతుడికి ఆధ్యాత్మికంగా మనం ముందుకు చేరాలి అంటే భగవంతుడికి భక్తియుక్త సేవ ద్వారా కర్మ చేయాలి. అది మనం చేయాల్సిన ప్రోగ్రాము. మనం జపం చేస్తూ భగవంతుడి యొక్క ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ జీవితంలో మనం మన డ్యూటీని మనం చేసుకుంటూ భక్తిలో ద్వారా మనం గురువు గారి ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అవుతుంటే మనలో ఉండే పాత కర్మలన్నీ కూడా చెత్తా చెదారమంతా కూడా క్లెన్స్ అయిపోతాం మనం. అది ఈ చాప్టర్లో మొత్తం చెప్పేది, ఫుల్ క్లీన్సింగ్ జరుగుతుంది. సో దాని గురించి మళ్ళీ గుడ్ కర్మ అనేది ఏం లేదు, మనం చేయాల్సింది ఏంటంటే భగవత్ కర్మ. ఎందుకంటే గుడ్ కర్మ అంటే పుణ్యకర్మ, అది మనల్ని బంధించేసేది కర్మ మాత్రమే. తర్వాత ఇంకో క్వశ్చన్ అడిగారు, బీయింగ్ ప్రాక్టీసింగ్ కృష్ణ కాన్షియస్ సమ్ టైమ్స్ ఐఎమ్ గెటింగ్ అట్రాక్టెడ్ టు మెటీరియల్ థింగ్స్, హౌ కెన్ ఐ కంట్రోల్? సో మనం అట్రాక్ట్ అవుతుంటాము ఒక్కొక్కసారి, ఎందుకంటే మనం అంటే మనం చంచలమైన స్థితిలో ఉన్నాము, నిశ్చలమైన స్థితికి రాలేదు మనల్ని. బట్ ఎప్పుడైతే మనం డైవర్ట్ అవుతున్నాం అనుకున్నామో అప్పుడు సాంగత్య దోషం. ఒక్కొక్కసారి ఏంటంటే మనం గుడ్ అసోసియేషన్లో ఉంటే ఆ గుడ్ అసోసియేషన్ ఏంటంటే మనం ఎప్పుడైనా డైవర్ట్ అయిపోతుంటే మనల్ని పట్టుకొని వెనక్కి లాక్కొస్తారు. అదే కనుక మనం రాంగ్ అసోసియేషన్లో ఉంటే వాళ్ళు మనల్ని అలర్ట్ చేయలేరు. సో దానికి మనం నిదర్శనంగా ఏంటయ్యా అంటే మన అసోసియేషన్ స్ట్రాంగ్గా ఉంటే మనం ఈ చిన్న చిన్న వాటికి మనం వ్యసనాలకి మనం డైవర్ట్ అయిపోవు అని చెప్పి దానికి మనకి చెప్తారనమాట. సో దీనికి అంటే ఒక ఎల్యూర్మెంట్ ఎలా ఉంటుందంటే భగవంతుడు అంటాడు, అందరికీ అన్ని ప్రాసెస్ నేను చేయను, నువ్వు నన్ను పొందాలి అంటే నువ్వు నన్ను సాటిస్ఫై చేయాలంటే గొప్ప తపస్సులా చేయాలి భగవంతుడిని పొందడానికి. కొంతమంది కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తారు, అయినా సరే భగవంతుడు వాళ్ళకి సాక్షాత్కారం ఇవ్వడు. సో ఒకరోజు ఒక చిన్న స్టోరీ చెప్తారనమాట దీనికి. ఒక గొప్ప రాజు ఉన్నాడు, అతను చాలా పుణ్యవంతమైన రాజు అనమాట. అతను కృష్ణుని బహుమితమైన ప్రేమతో, భక్తితో, శ్రద్ధతో బాగా పూజించేవాడు అనమాట. సో అతని యొక్క సేవకి మెచ్చుకొని కృష్ణుడు ఒకరోజు అతనికి దర్శనం ఇచ్చాడనమాట. దర్శనం ఇచ్చి, నీ భక్తికి నేను మెచ్చుకున్నాను, నీకోసం నేను ఏం చేయాలి అని చెప్పి అనగానే, సో కృష్ణుని చూడంగానే అతను నమస్కారాలు ఆఫర్ చేసి అతనికి ప్రేయర్స్ని ఆఫర్ చేసిన తర్వాత, నువ్వు నీ దయ నా పైన కలిగింది, అదే నాకు చాలు,
నా రాజ్యం కూడా అంతా బాగుంది, నాకు ఒక చిన్న కోరిక మాత్రమే ఉంది, ఓ భగవంతుడా నువ్వు దాన్ని శాంక్షన్ చేయగలిగితే చాలు. ఏంటంటే నువ్వు నాకు దర్శనం ఇచ్చినట్టు ఈ ఊర్లో ఉండే జనాలందరూ కూడా మీరు దర్శనం ఇవ్వగలిగితే వాళ్ళందరూ కూడా నీ భక్తులు అవుతారు, అప్పుడు నువ్వు ఉన్నావని చెప్పి వాళ్ళు నమ్ముతారు. సో లేకపోతే వాళ్ళందరూ కూడా మనం ఎంత చెప్పినా సరే వాళ్ళు నమ్మట్లేదు, మీరు వాళ్ళందరికీ కూడా సాక్షాత్కారం ఇవ్వండి అంటే భగవంతుడు అంటాడు, వాడు అర్హత లేకుండా వాడికి నేను దర్శనం ఇస్తే వాళ్ళు పొందలేరయ్యా, వాళ్ళు ఎంజాయ్ చేయలేరయ్యా అని చెప్పి అంటాడు. బట్ రాజు అంటాడు, మీరు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, మీరు నాకు డిజైర్ ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పి చెప్పంగానే ఓకే. తర్వాత రాజు అంటాడు, భగవంతుడు అంటే కృష్ణుడు అంటాడు, ఓకే రేపు ఒక పని చేయి, రేపు సాయంకాలం మీరందరూ కూడా ఊరు బయట ఒక కొండ ఉంది, ఆ కొండ పైన నేను దర్శనం ఇస్తాను, మీరు అందరికీ అక్కడికి రండి అని చెప్పి చెప్తాడనమాట. తర్వాత రాజు వాళ్ళ భార్యని, వాళ్ళ మంత్రుల్ని, వాళ్ళ పిల్లల్ని, తర్వాత వాళ్ళ ఊరి రాజ్యంలో ఉండే మనుషులందరికీ ఇంట్రొడ్యూస్మెంట్ చేసి అందరూ రండి మనకి కృష్ణుడు దర్శనం ఇస్తాడు, సాయంకాలం నాతో పాటు వెళ్దామని చెప్పి బయలుదేరతారనమాట. అందరూ నడుచుకొని వస్తుంటారు. ఆ ఊరు దాటి కొంచెం బయటికి రాగానే అక్కడ ఒక గొప్ప రాసుల కింద కాపర్ కాయిన్లు పడేసి ఉంటాయి అనమాట. ఇక జనాలందరూ కొంతమంది చూడంగానే కాపర్ కాయిన్స్ వైపు అట్రాక్ట్ అయిపోయి పరిగెత్తుతారనమాట. సో రాజు అంటాడు, అరే వీటికి అంటే గొప్ప ఆస్తి భగవంతుడు దొరకబోతున్నాడు, ఇవన్నీ ఎందుకంటే సార్ ఫస్ట్ ఇవన్నీ తీసుకుంటాం, తర్వాత వస్తా, భగవంతుడు ఎక్కడికి పోడు అక్కడే ఉంటాడు, మేము వచ్చి దర్శనం చేసుకుంటామని అంటారనమాట. కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం ముందుకెళ్ళంగానే అక్కడ వెండి నాణాలు దొరుకుతాయి. వెండి నాణాలు దొరకనే ఇంకొంతమంది మనుషులు అటు పరిగెత్తుకెళ్ళిపోతారు. మళ్ళీ రాజు పిలుస్తాడు, వాళ్ళు ఎవరు రారనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే అక్కడ బంగారం నాణాలు తొలగిపోతాయి. అక్కడ బంగారం నాణాలు చూడంగానే ఇంకొంతమంది మనుషులు ఇక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళందరూ అటువైపు పరిగెత్తుకెళ్ళిపోతారు అనమాట. ఇంకా లాస్ట్కి మిగిలింది రాజు రాణి మాత్రమే. సో రాణి కూడా ఇతను రాజు అనుకుంటాడు, ఈమెను అట్లీస్ట్ వస్తుంది దర్శనం చేసుకోబోతుంది అని చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే అక్కడ వజ్ర వైడూర్యాలు రాసులు పోసుంటాయి అనమాట. అవన్నీ చూడంగానే రాణి కూడా మోహంలో వచ్చి ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోగానే ఆమెను ఎంత పిలిచినా సరే ఆమె రాడు. ఫైనల్గా కృష్ణుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక్కడే ఉంటాడు అనమాట. అంటే రాజు భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కడే మాత్రమే దర్శనం చేసుకుని, నేను చెప్పాను కదయ్యా భవబంధ మోహాల్లో అట్రాక్ట్ అయిన వాడు భగవంతుడి వైపు ఇంట్రెస్ట్ చూపించడు, సో అందుకని చెప్పి అది దర్శనం నీ ఒక్కడి కోసం నువ్వు ప్రయత్నించినా సరే వాళ్ళకి కాదు అని చెప్పి చెప్పంగానే రాజు అర్థం చేసుకుని అతని యొక్క మనస్తత్వాన్ని భగవంతుడి వైపు క్షమాపణ భావంలో కింద అడుగుతూ నన్ను ఫర్గివ్ చేయండి అని చెప్పి అతను భగవంతుడి యొక్క దర్శనానికి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి అతను వెళ్ళిపోతాడు అనమాట. సో ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది, హౌ క్యాన్ వి ఇన్కల్కేట్ డిసిప్లైన్ ఇన్ అవర్ సాధన? సో డిసిప్లైన్ అనేవాడు చేయాలంటే మనం ఏదైనా చూడండి, ఒక ఎగ్జామ్ పొందాలి, ఒక ఐఏఎస్ ఎగ్జామే పొందాలంటే ఆ ఐఏఎస్ రాసే వాళ్ళని ఎవరైనా అడిగితే మేము 20 గంటలు కష్టపడ్డాము, 15 గంటలు కష్టపడ్డాము. ఒక స్పోర్ట్స్ ప్లేయర్ని అడగండి, ఒక స్పోర్ట్స్ ప్లేయర్ని నువ్వు మ్యాచ్కి వెళ్ళాలంటే ముందు ఎంతసేపు ప్రాక్టీస్ చేసామంటే ఒక 6 నెలలు ఆహార నిద్రలు అన్నీ నేను వదిలేసి నిరాటంకంగా నేను ప్రయత్నించానని చెప్తున్నాడు. మరి ఒక చిన్న ఎగ్జామ్కే లేకపోతే ఒక చిన్న మ్యాచ్కే వాళ్ళు అంత కష్టపడుతుంటే మరి గ్రేటెస్ట్ ఎగ్జామ్ ఇన్ అవర్ లైఫ్లో మనం ఎంత కష్టపడాలి, ఒక ఎంత డిసిప్లిన్గా మనం లైఫ్ని వ్యవహరించాలి. ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాను అనమాట, ఇవి భవబంధ మోహాలు అనేవి మనల్ని అట్రాక్ట్ చేసి మనల్ని బంధించే కేటగిరీలో చాలా ఉంటాయి. అవన్నీ కూడా కృష్ణుడు అన్ని విధాలా టెస్ట్ చేస్తుంటాడు. మనం భగవంతుడికి వెళ్ళే దారిలో మనకి కొన్ని కాపర్ కాయిన్స్ చూస్తాడు, నువ్వు నిగ్రహించుకున్నావా లేదా. కొంచెం ముందుకెళ్తే సిల్వర్ కాయిన్స్ లాంటివి పెడతాడు, కొంచెం ముందుకెళ్తే గోల్డ్ కాయిన్స్ లాంటివి పెడతాడు, ఆ ముందుకెళ్తే మణి రత్నాలు లాంటివి పెడతాడు. సో ఇవన్నిటికీ మనం ఎల్యూరు కాకుండా కృష్ణుడి యొక్క పాతలో దృఢంగా ఉన్న వాడికి ఆధ్యాత్మికంగా అతను పర్ఫెక్ట్గా రీచ్ అవ్వగలడు అని చెప్పి కృష్ణుడు మనకి ఇక్కడ చెప్తున్నాడు. సో దీనికి గురువుగారి గురువుగారిని ఆజ్ఞలు పాటిస్తూ భగవంతుడి పైన శ్రద్ధ భక్తి గుడ్ అసోసియేషన్లో మనం చేస్తే మనం ఎష్యూరెన్స్, మనం డిసిప్లిన్ని మనం మెయింటైన్ చేయగలము. ఐ హోప్ ఇవాళ క్వశ్చన్స్ ఆన్సర్ చేసాం మనం. ఇవాళ టైం అయిపోయింది. రేపు కొంచెం ఎర్లీగా ఉంటుంది క్లాసు, రేపు 5 o'clockకి చేస్తాం, ఎందుకంటే రేపు శ్రీరామనవమి కాబట్టి. రేపు సాయంకాలం మళ్ళీ సాయంకాలంలో టెంపుల్లో ఫెస్టివల్స్ అన్నీ ఉంటాయి, రామతారక యజ్ఞ హోమం చేస్తారు. సో కాబట్టి క్లాస్ కొంచెం తొందరగా ఉంటుంది, 5 o'clock ఉంటుంది. సో డివోటీస్ క్యాన్ లాగిన్ ఫర్ 5 o'clock టుమారో ఈవినింగ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సారీ, మళ్ళీ ఇంకో క్వశ్చన్ వచ్చింది, హౌ క్యాన్ వి నో వీఆర్ ఇన్ గుడ్ అసోసియేషన్ ఆర్ బ్యాడ్ అసోసియేషన్?
అది మనకే తెలుస్తుంది. అది మనం మనల్ని కృష్ణుని వైపు అట్రాక్ట్ చేపిస్తుంది అంటే అది మనం గుడ్ అసోసియేషన్లో ఉన్నాము. మనల్ని కృష్ణుని మరిపించి భౌతికంగా వైపు మనల్ని అట్రాక్ట్ చేపిస్తుంది అంటే అది మనం బ్యాడ్ అసోసియేషన్లో ఉన్నాము. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మనల్ని కృష్ణుని గుర్తు తీసుకొస్తున్నాయా లేకపోతే మనల్ని భౌతికంగా వైపు అట్రాక్ట్ చేపిస్తున్నాయి అనేది అప్పుడు మనకి ఆటోమేటిక్గా తెలుస్తుంది మనం గుడ్ అసోసియేషన్ బ్యాడ్ అసోసియేషన్ అనేది. థ్యాంక్ యూ.